తర్వాత మీరు ఇంకోటి కూడా చేయాలి తెలుసా, మన పని మనం చేస్తాం. పబ్లిక్ ఎలా ఉంటారంటే గ్రామ పంచాయతీ వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసేసుకుంటారు, మనం అంతా ఊడ్చింది, మన ఇంట్లో ఉన్నంత వేస్ట్ అంతా మురికాలు వేయాలని అనుకుంటారా లేదా? వాళ్ళకి కూడా మీరు చెప్పాలి, ఫైన్ వేస్తాము వేయొద్దు, మొత్తం వాటర్ వాడుతుంది ముందు అది కావాలి. అట్లా నేనైతే రేపటి నుంచి మాత్రం ఎప్పుడు వస్తానో తెలియదు, ఏ టైంకి వస్తానో తెలియదు. ఎప్పుడు చేసినా మీరైతే సిబ్బంది పని చేస్తూ ఉండాలి. మధ్యాహ్నం టైము, లంచ్ టైము, అది ఆ టైం రెస్ట్ తీసుకోండి. మార్నింగ్ ఈవినింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఉన్నవన్నీ ఆ రోజులలో శుభ్రపడిపోవాలి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గురువారం జీవో జారీ చేశారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో సర్పంచులను కొనసాగించాలా లేక ఎన్నికలు నిర్వహించడమా అనే చర్చ సాగినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 136/3 కింద స్పెషల్ అధికారులను నియమించినట్లు జీవో జారీ అయింది. దీంతో ఈరోజు మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా మిర్యాలగూడ మండల ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి బాధ్యతలు చేపట్టారు. అనంతరం కామాటిలకు ఆమె జీతాలు అందించారు. పంచాయతీ కార్యదర్శి కామాటిలతో మాట్లాడుతూ ఎలాంటి అలసత్వం వహించకుండా గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని అన్నారు. ఆమె గ్రామంలో కొన్ని బజార్లను పరిశీలించి అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సర్పంచుల పదవీ కాలము అయిపోయిన ముగిసిన సందర్భంగా స్పెషల్ 46 గ్రామ పంచాయతీకి సంబంధించి స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను యాద్గార్పల్లి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇది కూడా మనకున్న 46 గ్రామ పంచాయతీలో కూడా 16 క్లస్టర్స్గా విభజించి స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది నాన్ గెస్టెడ్ అలా హోదాలో ఉన్న వాళ్ళని పెట్టొద్దు అన్న కాన్సెప్ట్ వినతి మేరకు జిల్లా కలెక్టర్ గారు గెస్ట్ హోదాలో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవాలన్నా, అంటే సమానమైనటువంటి హోదా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని చేయడం వల్ల 16 క్లస్టర్గా విభజించి అపాయింట్ చేశాము. ముఖ్యంగా ఇప్పుడు మెయిన్ అన్ని గ్రామాలలో కూడా ప్రతి స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఏం చేస్తారు అని అంటే మెయిన్ శానిటేషను, డ్రింకింగ్ వాటర్, అది మనకి పబ్లిక్ ఆరోగ్య దృష్ట్యా కూడా అదే మనకు మెయిన్ కాబట్టి దాని మీదనే ముఖ్యమైనటువంటి శ్రద్ధ వహిస్తాము. అలాగే పబ్లిక్ ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా పరిగణలో తీసుకుంటాము. అలాగే దాంతోపాటుగా వాటర్ ప్రాబ్లమ్స్, ఎక్కడైనా లీకేజ్ ఉన్నా కానీ, పైప్ లైన్స్ డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, లేదంటే పంపింగ్ సరిగా జరగకపోయినా కూడా అవంతా కూడా పూర్తిగా గ్రామ పంచాయతీ వాళ్ళు తీసుకొని పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయడానికి, వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి మేము ముఖ్యంగా అందరూ ప్రత్యేక అధికారులు కూడా పనిచేయాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ, నేను ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా అటువంటి జాగ్రత్త తీసుకొని మరి యాద్గిరిపల్లి క్లస్టర్లో 3 గ్రామాలు ఉన్నాయి. యాద్గిరిపల్లి, కాలోపల్లి ఈ 3 గ్రామాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ గ్రామం యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, ఆ గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళ క్షేమాన్ని కోరుతూ పనిచేస్తానని చెప్పేసి మరి సందర్భంగా తెలియవస్తుంది.